హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ 2026 అధికారికంగా విడుదలైంది. దీనిని అభ్యర్థులకు ఉగాది కానుకగా ప్రకటించారు. ఇందులో గ్రూప్, పోలీస్ మరియు మెగా డిఎస్సి నోటిఫికేషన్ల తేదీలను స్పష్టంగా ఇచ్చారు. పూర్తి వివరాలు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,600 ఖాళీల కోసం ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ 2026 జాబ్ క్యాలెండర్ను మార్చి 2026-18న విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ తేదీతో పాటు శాఖల వారీగా ఖాళీల వివరాలను తెలియజేస్తుంది. https://naipumapgovin/నివేదికల ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు ప్రధాన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ దాదాపు 60 శాఖలలో మొత్తం 1.14 లక్షలకు పైగా ఖాళీలను ప్రకటించనున్నారు. ఉద్యోగ క్యాలెండర్ 2026 పోలీస్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వార్డర్, ఇంజనీర్ మొదలైన పోస్టులలోని 10,060 ఖాళీల కోసం ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేయబడింది. ఉన్నత విద్యాశాఖలోని 1,500 ఖాళీల కోసం 2026 సంవత్సరానికి సంబంధించిన మొదటి ఏపీ ప్రభుత్వ నోటిఫికేషన్ మే 2026 15న విడుదల కానుంది. నోటిఫికేషన్ తేదీలు మరియు ఖాళీలతో కూడిన పూర్తి ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026ను కింద చూడండి. నోటిఫికేషన్ తేదీ, నోటిఫికేషన్ తేదీ, విభాగాలు, పరీక్షలు, పోస్టుల సంఖ్య 15 మే 2026 ఉన్నత విద్య 1,500. 15 ఆగస్టు 2026 ఏపీఎస్సీ గ్రూప్ 1 91. హోమ్ డిపార్ట్మెంట్ 2,778. ఇతర విభాగాలు 928. 15 సెప్టెంబర్ 2026 ఏపీఎస్సీ గ్రూప్ 2 750. ఇంజనీరింగ్ 503. ఇతర విభాగాలు 506. 15 అక్టోబర్ 2026 ఏపీ డిఎస్సి పాఠశాల అంతర విద్య 3004. మొత్తం 10,060. జాబ్ క్యాలెండర్ 2026ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అభ్యర్థులు క్రింది దశలను అనుసరించి కమిషన్ వెబ్సైట్ నుండి అధికారిక ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026 ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ను లేదా naipunyaam.gov.in లోని నైపుణ్యం పోర్టల్ను సందర్శించండి. 2. హోమ్ పేజీలో నోటిఫికేషన్లు లేదా తాజా అప్డేట్లు విభాగంపై క్లిక్ చేయండి. 3. ఏపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2026 అనే పేరు గల లింక్ కోసం చూడండి. 4. పీడీఎఫ్ పత్రాన్ని తెరవడానికి లింక్పై క్లిక్ చేయండి. 5. భవిష్యత్ సూచన కోసం క్యాలెండర్ను డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చారిత్రాత్మక ఉద్యోగ క్యాలెండర్లో వాగ్దానం చేసిన విధంగా నిర్దేశించిన కాలపరిమితిలోనే 19 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆర్జీయుకేటీలలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం జారీ. 1,020 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 334 అసోసియేట్ ప్రొఫెసర్లు, 63 ప్రొఫెసర్లు, 104 లెక్చరర్లు, 279 బ్యాక్లాగ్ ఖాళీలు. అయితే రాష్ట్రంలో మంజూరైన 4,343 పోస్టులకు గాను ప్రస్తుతం కేవలం 972 మంది అధ్యాపకులు మాత్రమే సేవలందిస్తున్న తరుణంలో ఈ నియామకం విద్యా నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, NAAC-NERF ర్యాంకింగ్ల మెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక నిర్ణయాత్మక పెట్టుబడి అని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకమైన,
ప్రతిభ ఆధారిత ప్రక్రియలో భాగంగా ఈ నియామకాల్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి అదనపు వెయిటేజ్ వర్తింపచేస్తామని లోకేష్ తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి మే 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. https Universities Recruitment APCFSSN https://naipumapgovin/job-calendar వెబ్సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.